మీరు మెయిన్ గా బిచ్చగాళ్ళు చేసిన నిరుద్యోగులు బిచ్చగాళ్ళు చేసిన బీఆర్ఎస్ అండ్ బీజేపీ అని చెప్పి అంటున్నారు. దానికి కారణం ఏంటి? అవును, మరి నిజమే కదా. అన్ని పార్టీలు నిరుద్యోగులను మోసం చేసినాం కాబట్టి ఆ ట్యాగ్ పెట్టినాం. ఇప్పుడు మీరు కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. అవును. కానీ నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కోసం వెతుక్కోకుండా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే రాజకీయాల్లోకి నిరుద్యోగులు రావద్దా? రావద్దని ఏం లేదు. ముందు మన లైఫ్ మనం ఫస్ట్ సరిదిద్దుకున్న తర్వాత పక్కన వాళ్ళ లైఫ్ సరిదిద్దాలని చూస్తాం. ఫస్ట్ మన లైఫ్ సరిదిద్దుకోకుండా పక్కన వాళ్ళని సరిదిద్దాలని చూడం కదా. నాకు స్వార్థం లేదు అట్లా. నాతో పాటు నా ఫ్రెండ్స్, నా నిరుద్యోగులది కూడా జీవితం బాగుపడాలని చూస్తున్నా. ఓకే, మామూలుగా ఒక ఆడపిల్ల బయటకు రావాలంటేనే ఆలోచిస్తుంది. ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అలాంటిది మైనారిటీ అయ్యి ఉండి కూడా, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మైనారిటీలు కూడా బయటకు వచ్చి ఆడపిల్ల అయ్యి ఉండి మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి మీకు ఏ ధైర్యంతో వచ్చారు? ఇంట్లో ఏం అనట్లేదా? ఎవరు ఏమన్నారు? ఎందుకంటే నేను న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ఎవరు ఎందుకు ఏమంటారు? ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ గా వస్తున్నారంటే ఇప్పుడు నా జీవితమే కదా, వాళ్ళ జీవితాలు కూడా నాతో పాటు ముడిపడి ఉన్నాయి. వాళ్ళందరి జీవితం కూడా నా జీవితమే, నాలాంటి జీవితమే. నిరుపేదల జీవితాలు మాకు తెలుసు. అందుకే మేము ఈ ఫీల్డ్ లోకి వచ్చినాం. అదే రాజకీయాల్లోకి వచ్చారు, ఏ ధైర్యంతో వచ్చారు అంటే? మాకు చదువు ఉంది. చదువు ఉంటే ఇప్పుడు అందరికీ చదువు ఉంది. అందరు చదువు ఉన్న వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి నిలబెట్టుకోలేరు కదా. అంటే డబ్బు ఉంటేనే రాజకీయం అని చెప్పేసి అంటే చదువు ఉంటే రాజకీయాల్లోకి రావచ్చు. 100% చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్. అవును, మరి ఇప్పుడు చేస్తేనే కదా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాదు, ఇప్పుడు నేను చేస్తేనే కదా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే మొదట్లోనే మమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా ఎక్స్పీరియన్స్ రావాలంటే ఎట్లా వస్తుంది? ఎక్స్పీరియన్స్ అయితే ఓకే అంటే చెప్తున్నారు, కానీ మనకి బాధ్యతలు ఏంటి, ఎలా మాట్లాడాలి అవన్నీ కూడా తెలిసి ఉండాలి కదా. నేర్చుకుంటున్నాం. అవును, ఇట్లా తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు సమస్యల్ని చూస్తున్నప్పుడు అవును ఎక్కడ ఏముండాలి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, వాటి పట్ల ఏం మాట్లాడాలి అని చెప్పేసి మేము కూడా అవగాహన చేసుకుంటాం. ఇప్పుడు వెళ్ళారు, ఇంటింటికి వెళ్ళారు, సమస్యలు ఏం తెలుసుకున్నారు? అవును, రోడ్లు బాగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, చాలా ఇండ్లలో పెన్షన్స్ కూడా లేవు. చాలా మంది చదువుకున్న అభ్యర్థులు దగ్గరలో హాస్టల్స్ లేక చదువు మానేసిన పిల్లలు ఉన్నారు. మా ముస్లిమ్స్ అయితే రోడ్డు మీద చెప్పుల షాపులు, పండ్ల షాపులు, ఇలా పాన్ డబ్బాలు పెట్టుకొని బతుకుతున్నారు. అలాంటి వారి కోసమే మా పోరాటం. అంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ ని చీల్చాలి అని అనుకుంటున్నారా? అంటే మైనారిటీ పేట తోటి, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఈ ఓట్ బ్యాంక్ ని చీల్చాలనుకుంటున్నారా? ఓట్ బ్యాంక్ చీల్చేది నేను కాదు, రేవంత్ రెడ్డి. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చి ఆయన చీలుస్తున్నాడు. నాకు సంబంధమే లేదు. ఓటు చీల్చే ఆలోచన నాకు లేదు. ముందుగా మీకు ఫస్ట్ రిజెక్ట్ అయ్యింది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. తర్వాత మళ్ళీ మీకు వచ్చింది. ఏ విధంగా వచ్చింది? ఫస్ట్ ఎందుకు రిజెక్ట్ అయింది, తర్వాత ఎందుకు వచ్చింది? నేను వేసింది 4 సెట్లు. 4 సెట్లలో ఒకటి రిజెక్ట్ అయింది. ఎందుకంటే దాంట్లో ఒక కాలం నేను తీసేసిన, నా మిస్టేక్, సైన్ చేయలేదు. ఎందుకు తీస్తారు? తీసేసి నాకు తెలియక, అవగాహన లేక నేను బయట చేయించిన అది అఫిడవిట్, అది తీసేసిరు. కాబట్టి నెక్స్ట్ 3 ఏం చేసిన అంటే నేనే హ్యాండ్ రైటింగ్ తోటి రాసుకున్నా, డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి అన్నట్టు. అందుకే నాకు అది యాక్సెప్ట్ అయింది. రాజకీయాల్లోకి రావాలంటే డబ్బులు పెట్టాలనేది ఒకటి ఉంది ప్రచారం అయితే. మరి డబ్బులు లేకుండా, ఉద్యోగం లేకుండా, చుట్టూ జనం లేకుండా ఎలా వస్తారు అనుకుంటున్నారు? ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఈ రోజు 20 మంది వచ్చిండొచ్చు, రేపు 40 మంది వస్తారు, ఎల్లుండి 60 మంది వస్తారు. నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. లేదు మేము ఇట్లే ఉంటాం, మా రోడ్లు ఇట్లే ఉండాలి, మాకు పెన్షన్లు రాకపోయినా పర్లేదు, మాకు ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు, మా ఇంట్లో ఎవరు చచ్చినా కూర్చోడానికి జాగా లేకపోయినా పర్లేదు, మాకు అప్రస్థానం లేకపోయినా పర్లేదు, మాకు రిజర్వేషన్లు పెరగకపోయినా పర్లేదు, మాకు ఏం రాకపోయినా పర్లేదు, మేము కాంగ్రెస్ పార్టీకే, బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం అనుకుంటే వేసుకొని. మీ అర్హత ఏంటి? మా అర్హత విద్యార్హత. చదువుకున్న వ్యక్తి. ఏం చదువుకున్నారు? MA తెలుగు. ఓకే, ఈ విద్యార్హత సరిపోతుందా రాజకీయాల్లో? సరిపోతుంది. తర్వాత మీకు 20 లక్షలు ఇచ్చాము అని చెప్తున్నారు. 20 లక్షలు ఇచ్చాము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని అంటున్నారు. దాన్ని ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిరా? నాకా? ఇవ్వలేదు. ఏ ధైర్యంతో ఉంటున్నారు? ఏ పార్టీ లేకపోతే వెనకాల? ఏ పార్టీ లేకపోతే ఏంటండి, మా వంతుకు మేము నిరుద్యోగులను తిరుగుతున్నాము అంటే ఎవరు ముందుకు రావద్దా? మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ సైడ్ నుంచే మేము వచ్చినాం. కాంగ్రెస్ వెనకాల నుంచే వచ్చినాం. మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. అవును, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. మేము వచ్చిందే కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి, బీఆర్ఎస్ కాదు. మేము బీఆర్ఎస్ ని ఓడగొట్టినాం. బీఆర్ఎస్ కి మాకు సంబంధమే లేదు. మేము వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మళ్ళీ మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడడానికి కారణం ఏంటి? నిరసన. నాదొక నిరసన. నిరుద్యోగులకు అన్యాయం చేసిరు కాబట్టి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు ఇవ్వకుండా మద్యం నోటిఫికేషన్, అలాగే జూబ్లీ హిల్స్ లో నోటిఫికేషన్ ఇచ్చిరు కాబట్టి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో మేము అప్లై చేసుకుంటున్నాం. ఫర్ సపోజ్ మీరే గెలిస్తే ఏం చేస్తారు? నేనైతే ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? విద్య పైన ఎక్కువ దృష్టి పెడతా. అలాగే వైద్యం, ఇక్కడ హాస్పిటల్స్ కరువు ఉంది, బస్సు దవాఖానాలు ఉన్నాయి కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, నిరుపేదలకు విద్య అందట్లేదు, వైద్యం అందట్లేదు, రోడ్డు వ్యవస్థలు బాగులేవు, త్రాగునీరు సరిగ్గా దొరకట్లేదు, అంతా అపరిశుభ్రంగా ఉంది. కావాలంటే మీరు చూడండి, ఇక్కడ మొత్తం రోడ్ల వ్యవస్థ ఎట్లుంది, అక్కడ సైడ్కి మొత్తం మురికి కాలువలు ఉన్నాయి మొత్తం. అదంతా అసలు ఒక రోడ్డు పైన బస్సు
ఏరియాలో అట్లా మొత్తం ఇట్లా అస్తవ్యస్తంగా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? మొత్తం పక్కన టాయిలెట్స్ అంతా ఎట్లా తిరుగుతారు? కనీసం ఒక 2 నిమిషాలు కూడా ఇక్కడ నిలబడలేని పరిస్థితి, ముక్కు మూసుకోవాల్సిన నడవాల్సిన పరిస్థితి. అంటే రాజకీయాల్లోకి వచ్చి మీరు ప్రశ్నించాలా, ఒక సిటిజన్ గా ప్రశ్నించలేరంటారా? సిటిజన్ గా పట్టించుకోవట్లేదు కదా, సిటిజన్ గా అందరు ప్రశ్నిస్తున్నారు, ప్రజల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే మేము రాజకీయాల్లోకి వస్తున్నాము. ఓకే, ఇంకేమన్నా ఎలాంటి పథకాలు తెస్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ఏవి అమలు చేయట్లేదు, అవి రాసింది మేమే. కాబట్టి ఆ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు మహిళలకి 2500 ఇవన్నీ, ఇంకా గ్యాస్ సబ్సిడీ, ఇక మా నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, రాజీవ్ యువ వికాసం, ఈ పథకాలన్నీ మేము రాసినవే. కాబట్టి ఈ పథకాలన్నీ మేము అమలు చేసి చూపిస్తాం. మరి నవీన్ యాదవ్ కూడా అదే మాట చెప్తున్నాడు, ఆయన ఇంటింటికి వెళ్ళి మరి ప్రచారం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అలాగే ప్రచారం చేస్తున్నారు, ఇంకా హరీష్ రావు కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. మరి ఇంత పెద్ద పోటీల్లో మీరు గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు? అంటే ఎందుకు గెలవద్దని మేము అనుకోవాలి? ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేయలేదు కదా, అదే మా ధైర్యం. ఇప్పుడు నవీన్ యాదవ్ కొత్తగా గెలిచి చేసేది ఏం లేదు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి ఉంది కదా. మరి రేవంత్ రెడ్డి సీఎంఏ చేయలేని పని నవీన్ యాదవ్ ఎట్లా చేస్తాడు? నవీన్ యాదవ్ ని రౌడీ రాజకీయం అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? బీఆర్ఎస్ కూడా అనలేదు, ఆయననే అన్నారు మీరు ఈ గల్లీ కూడా దాటలేరు, ఇక్కడ ఏరియా కూడా దాటలేరు అని చెప్పేసి. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ ఎవరు, నేను గానీ ఎవరు అనలేదు. అంటే ఆయననే అన్నారు. బీఆర్ఎస్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీరు వీడియోస్ తీసి చూడాలంటే బీఆర్ఎస్ కి సపోర్ట్ అంటారేంది? ఇప్పుడు నేను అన్నానా? మరి మీరు అడిగేది అడుగుతున్నాను, వాళ్ళు అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ట్రోల్స్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గానీ బీజేపీ పార్టీ గానీ మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గానీ ఎవరు కూడా అనట్లేదు. నవీన్ అదే ఆయననే స్వయంగా చెప్పుకుంటున్నారు వీడియోలో, ఈ గల్లీ కూడా దాటలేరు, ఏరియా దాటలేరు అని ఆయన భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బయట ప్రజలంతా కూడా ఆయన ప్రజల నాయకుడు అని అంటున్నారు, ఆయన గెలిచే ఛాన్సే ఎక్కువ ఉంది అని అంటున్నారు. మెజారిటీ 50,000 ఓట్లతోటి ఆయన గెలుస్తారు అని అంటున్నారు, మీరేమంటారు? నేనేమంటున్నా అంటే, సరే మీకు ఎవరికైతే సీమంతం చేసిరో, ఎవరికెవరైతే పర్సనల్ గా మీకు సాయం చేసిరో మీరు అందరు కూడా నవీన్ యాదవ్కే వేసుకోండి. ఉద్యోగాలు రానోళ్ళు, 2500 రానోళ్ళు మహిళలు, గ్యాస్ సబ్సిడీ రానోళ్ళు, నిరుద్యోగ వృత్తి రానోళ్ళు, యువ వికాసం రానోళ్ళు, వీళ్ళందరూ కూడా మాకేయండి అని చెప్తున్నాం. షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మిలు, ఇవన్నీ రానోళ్ళు మాకేయండి అని మేము చెప్తున్నాం. ఆ ఓట్స్ తోటి మీరు గెలుస్తారు ఖచ్చితంగా. ప్రతి ఇంట్లో ఈ ఓట్లు ఉన్నాయి, ఈ పథకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. అంటే అలాంటి ఓట్ బ్యాంక్ తోటి మీరు గెలుస్తారు ఖచ్చితంగా అనుకుంటున్నాం. నమ్మకం గెలిచినప్పుడు మిగతా ఓట్లతో మేము గెలవలేమా? ఏం లాజిక్ క్వశ్చన్ అడుగుతారండి మీరు? మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, మేము మీడియా తరపున వచ్చాము, వాళ్ళని కూడా ఇదే ప్రశ్న అడుగుతాము. నిరుద్యోగులు మోసం పోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాకు మోసం చేసింది కాబట్టి మేము వచ్చి అడుగుతున్నాం ఓట్లని. మరి నవీన్ యాదవ్ రౌడీ షీట్ నువ్వే అడుగుతున్నావు 5 సార్లు, ఆయన 5 సభలు వాళ్ళని ఆయనకి సీమంతం పథకం చేసిన సీమంతం పథకం ఒక్క పథకానికి ఆయన గెలుస్తాడు అనుకుంటే మా దగ్గర 5 పథకాలు నష్టపోయినాం మేము. ఈ 5 పథకాలు నష్టపోయిన పథకాలు అందరూ కూడా మాకు ఓట్లేస్తారు. ఎండ్. సో ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ ప్రజలారా నేను చెప్తున్నా కదా, వీళ్ళు బెదిరిస్తున్నారు, అయినా సరే ఓట్లేస్తారా? మీరు ఇక్కడ ఓడిపోతే ఈ ఉన్న పథకాలన్నీ బంద్ చేస్తామంటున్నారు. వీళ్ళు కొత్తగా ఇచ్చిన పథకాలు ఏం లేవు బంద్ చేయడానికి. కాబట్టి గమనించి మాకే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మీకు ఎవరైతే హామీలు ఇచ్చారో ఆ పథకాలన్నీ మేము రాసిన మేనిఫెస్టోని అవి మేము అమలు చేసి చూపిస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.